Welcome to BR Spoken English Day 11. Day 1 to Day 10 వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి టాపిక్ని కూడా చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చాలామంది వాళ్ళ కాన్వర్జేషన్స్లో ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని సెంటెన్సెస్ని. I didn't completed my homework, they didn't went to temple, she didn't took your pen. ఇలాంటి సెంటెన్సెస్ అస్సలు స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయకూడదు. ఇవి టోటలీ రాంగ్. మళ్ళీ వీటిని పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయాలన్నది ఒక సింపుల్ ట్రిక్తో స్టడీ చేద్దాం. ఈ వీడియోలో మనం స్టడీ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే పాస్ట్ యాక్షన్స్, నెగటివ్ సెంటెన్సెస్. పాస్ట్ యాక్షన్స్ అంటే గతం అండ్ నెగటివ్ అంటే జరగని. సో పాస్ట్ యాక్షన్స్, నెగటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో జరగని పనులు. చూడండి, గతంలో ఈ పని జరగలేదు అని మనం ఎలా చెప్పాలి అన్న సెంటెన్సెస్ని ఈ వీడియోలో స్టడీ చేద్దాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటి అంటే వర్బ్స్. ఇలాంటి సందర్భంలో మనం సెంటెన్స్లో యూజ్ చేసే వర్బ్స్ ఈ విధంగా యూజ్ చేయాలి. డిడింట్ ప్లస్ V1. ఇక్కడ డిడ్ అన్నది పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది కాబట్టి డిడ్ తీసుకున్నాం. నెగటివ్ సెంటెన్సెస్ కాబట్టి నాట్ షార్ట్ ఫామ్ అయిన ఎన్ అపాస్ట్రఫీ టీ తీసుకున్నాం. రెండు జాయిన్ చేస్తే డిడింట్గా యూజ్ చేసాం. దీన్ని డిడ్ నాట్ అని కూడా యూజ్ చేయొచ్చు. డిడింట్ షార్ట్ ఫామ్ యూజ్ చేయడం స్వీట్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది కాబట్టి డిడింట్ యూజ్ చేసాం. డిడ్ నాట్ యూజ్ చేయడం కూడా కరెక్టే. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిడింట్ తర్వాత ఎప్పుడైనా కేవలం V1 మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మనకి V2, V3, V4, V5 డిడింట్ తర్వాత యూజ్ చేయడానికి వీలు కాదు. ఓన్లీ V1 మాత్రమే రావాలి. ఈ కాంబినేషన్ తెలియక చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ లేదా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, గతంలో జరగని పనులని మనం ఇంగ్లీష్లో తెలియజేయడానికి యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ సబ్జెక్ట్, డిడింట్, V1 ఆర్ P. డిడింట్ తర్వాత V1 వస్తుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్లో. అండ్ ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ కూడా ఫామ్ చేద్దాం. I didn't attend the party. చూడండి, ఇక్కడ I didn't attended అనలేదు, I didn't attend అన్నాం. ఎందుకంటే మనకి రూల్ ప్రకారంగా డిడింట్ తర్వాత V1 యూజ్ చేయాలి కాబట్టి నేను పార్టీకి హాజరవ్వలేదు. చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో 4 పార్ట్స్ ఉంటే తెలుగులో ఓన్లీ 3 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, బిగినింగ్ ఒకే విధంగా ఉంటుంది కానీ లాస్ట్ పార్ట్ అయిన పార్టీ ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో సెకండ్ పార్ట్లోకి వస్తుంది. అండ్ హాజరవ్వలేదు అంటే డిడింట్ అటెండ్ అన్న 2 వర్డ్స్ని ఇక్కడ తెలుగులో ఒకే వర్డ్గా తీసుకోవడం జరిగింది. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేసి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి సెంటెన్సెస్ చూద్దాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, సబ్జెక్ట్ డిడింట్, V1 ఆర్ P. ఈ ఎగ్జాంపుల్స్ ఫాలోఅప్ చేస్తే చాలా సింపుల్గా ఈ టాపిక్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. I didn't ask him. చూడండి, ఫస్ట్ I సబ్జెక్ట్, తర్వాత డిడింట్. ఓన్లీ డిడింట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ డోంట్, వోంట్ ఇవన్నీ రావు, ఎందుకంటే గతం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా డిడింట్ ప్లేస్లో డిడ్ నాట్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ డిడింట్ బెటర్ షార్ట్ ఫామ్. ఆస్క్, చూడండి, ఆస్క్ యూజ్ చేసాం, ఆస్క్ కూడా అనకూడదు ఎందుకంటే రూల్ ప్రకారంగా డిడింట్ తర్వాత V1 మాత్రమే యూజ్ చేయాలి. హిమ్, నేను అతనిని అడగలేదు. షీ డిడింట్ క్లీన్ ద రూమ్, ఆమె గదిని శుభ్రం చేయలేదు. అండ్ ఇక్కడ చూడండి, తెలుగు తీసుకుందాం. వారు ఈ కారు కొనలేదు అంటే దే నాట్ అనకూడదు, డిడింట్ అనాలి లేదా డిడ్ నాట్ అనాలి. దే డిడింట్ బై దిస్ కార్.
దిస్ ఈస్ కరెక్ట్. మేము గాజులు మార్చలేదు అంటే వి. డిడింట్ మర్చిపోవద్దండి. డిడింట్ చేంజ్ బ్యాంగిల్స్. శిల్ప వారిని పిలవలేదు. శిల్ప డిడింట్ కాల్ దెమ్. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న వర్డ్సే ఇక్కడ టర్నింగ్ పాయింట్. వీటిని మనం ఆస్క్డ్, క్లీన్డ్, బాట్, చేంజ్డ్, కాల్డ్ అని ఈ సందర్భంలో ఉపయోగించకూడదు. ఎందుకంటే డిడింట్ తర్వాత కేవలం V1 మాత్రమే యూస్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇచ్చాము, మళ్ళీ ట్రై చేయండి. ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని 2 సెంటెన్సెస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. ద బస్ డిడింట్ స్టాప్ హియర్ అంటే బస్సు ఇక్కడ ఆగలేదు. మామ్ డిడింట్ మేక్ బిర్యానీ అంటే అమ్మ బిర్యానీ చేయలేదు. అండ్ తెలుగులో ఉన్న ఈ 3 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. స్ట్రక్చర్ మర్చిపోవద్దండి. ఈరోజు అతిథులు రాలేదు. మనకి ఇలాంటి సెంటెన్సెస్లో ఈరోజు, నిన్న, లాస్ట్ వీక్ అన్నవి లాస్ట్లో పెట్టుకోవాలి. తెలుగులో బిగినింగ్లో ఉండొచ్చు కానీ ఇంగ్లీష్లో లాస్ట్లో రావాలి. కాబట్టి ఈరోజు అన్నది మనం లాస్ట్లో యూస్ చేద్దాం. అతిథులు పింక్ కలర్ చూడండి. ద గెస్ట్స్ డిడింట్ కమ్. కేమ్ అనకూడదు, కమ్ V1 టుడే. ద గెస్ట్స్ డిడింట్ కమ్ టుడే. ఈ సెంటెన్సెస్ని మన కాన్వర్జేషన్స్లో చాలా సందర్భంలో యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ స్ట్రక్చర్ని మాత్రం మర్చిపోవద్దండి. రాణి నాతో పోట్లాడలేదు అంటే రాణి డిడింట్ ఫైట్ విత్ మీ. రాణి డిడింట్ ఫైట్ విత్ మీ. వారు సమయం వృధా చేయలేదు. తెలుగు సెంటెన్స్ ఉన్నట్లుగా ట్రూ ట్రాన్స్లేషన్ చేయొద్దండి. దే టైమ్ నాట్ వేస్టెడ్ అని స్ట్రిక్ట్గా ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫాలో అప్ చేసుకోవాలి. దే డిడింట్ వేస్ట్ ద టైమ్. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అండ్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ప్రీవియస్ వీడియో అండ్ ఈ ప్రజెంట్ వీడియోలో మనం స్టడీ చేసింది ఏంటి? పాస్ట్ యాక్షన్స్ గురించి స్టడీ చేసాం. అంటే జరిగినవి, జరగనివి. జరిగినవి అంటే పాజిటివ్ సెంటెన్సెస్, జరగనివి అంటే నెగటివ్ సెంటెన్సెస్. చాలామంది వీటి మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు, వీటి మీద తక్కువ ఫోకస్ పెడతారు. కాబట్టి ఎక్కువగా మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. సో జరిగినవి, జరగనివి ఈ రెండింటిని మళ్ళీ ఎలా చెప్పాలన్నది చూద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఉంటే సబ్జెక్టు V2 RP వస్తుంది. V2 వస్తుంది కేవలం. ఇక్కడ ఇంకా V2 ముందు ఏమీ రాదు. అదే నెగటివ్ జరగనివి అన్నప్పుడు సబ్జెక్టు డిడింట్ V1 RP. చూడండి, పాస్ట్లో జరిగినవి అంటే V2 వస్తుంది, పాస్ట్లో జరగనివి అంటే V1 వస్తుంది. అంటే పాస్ట్లో ఒకసారి V2 వస్తుంది, ఒకసారి V1 వస్తుంది. అది సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. దే హెల్ప్డ్ యూ, ఇది పాజిటివ్, వాళ్ళు నీకు సహాయం చేశారు. నెగిటివ్ ఎలా చేయాలి? దే డిడింట్ హెల్ప్ యూ అనాలి. దే నాట్ హెల్ప్డ్ అనకూడదు. డిడ్ అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి, అప్పుడే పాస్ట్ అవుతుంది అది. షీ క్లీన్డ్ ద రూమ్, ఆమె రూమ్ని శుభ్రం చేసింది. నెగటివ్ షీ డిడింట్ క్లీన్ ద రూమ్. చూడండి, ఇక్కడ డిడింట్ వచ్చింది కాబట్టి V1 వచ్చింది, ఇక్కడ డిడింట్ రాలేదు కాబట్టి డైరెక్ట్గా V2 యూజ్ చేశాం. ఈ డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. అండ్ ఇక్కడ ఉన్న పాజిటివ్ సెంటెన్సెస్ని నెగటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయండి. నేను వీడియోలు చూశాను, ఐ వాచ్డ్ వీడియోస్. నెగటివ్ ఎలా? ఐ నాట్ అనకూడదు, డిడింట్ అనాలి. డిడింట్ వాచ్ వీడియోస్. ఇక్కడ వాచ్డ్ ఉంటుంది, నెగటివ్లో వాచ్ వస్తుంది. నేను స్నాక్స్ తీసుకున్నాను, ఐ టుక్ స్నాక్స్. మళ్ళీ నెగటివ్ ఐ డిడింట్ టేక్ స్నాక్స్. డిడింట్ టుక్ అనకూడదు, డిడింట్ టేక్ స్నాక్స్. కరెక్ట్. నేను నా స్నేహితులతో మాట్లాడాను, ఐ టాక్డ్ విత్ మై ఫ్రెండ్స్. నెగటివ్ ఐ డిడింట్ టాక్ విత్ మై ఫ్రెండ్స్. నేను డిన్నర్ తీసుకున్నాను, ఐ టుక్ మై డిన్నర్. నెగటివ్ ఐ డిడింట్ టేక్ మై డిన్నర్. కరెక్ట్.
నేను పడుకోవడానికి వెళ్ళాను. ఐ వెంట్ టు బెడ్. నెగటివ్లో ఐ డిడెంట్ గో టు బెడ్. కరెక్ట్. సో ఇప్పటి నుంచి మీ కాన్వర్జేషన్స్లో ఇలాంటి సెంటెన్సెస్ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా యూస్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం స్టడీ చేసిన టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఇక్కడ స్టడీ చేసింది సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో జరగని పనులు. అండ్ ప్రీవియస్ పాజిటివ్ సెంటెన్సెస్ని కూడా ఒకసారి రీక్యాప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలా చేయడం వల్ల మా అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవుతారు. మాస్క్ అప్, స్టే సేఫ్.